వాల్సి ఉంటుంది. గురువుల శుశ్రూష చేసి వారి నుంచి ఆ సూక్ష్మతలను తెలుసుకోవటం అవసరం ఉంటుంది. ప్రతి అంశానికి మనోహర్ గారు ప్రవచనం చెప్పటానికి మీకు ఇప్పుడే టెక్స్ట్ సామాన్యార్థం అని ఒకటి ఉంటుంది. వాక్యార్థం అనొచ్చు, లేదా సామాన్య అర్థం అనొచ్చు. ఇంగ్లీష్ లో చెప్పాలి అని అంటే ఆంగ్లంలో లిటరల్ ట్రాన్స్లేషన్ అంటారు. అలాగే ఇంకొకటి సూక్ష్మార్థం అని ఒకటి ఉంటుంది. మనం ధర్మ సూక్ష్మాలు అని పలుకుతూ ఉంటాం. సో అలాంటి ధర్మ సూక్ష్మాలు అనేటటువంటిది గ్రాహ్యానికి బాహ్యంగా ఉంటుంది. అది అంత త్వరగా అది అర్థం కాదు. ఆ సూక్ష్మ రహస్యాలని తెలుసుకున్న వాడికి మంత్రపుష్పంలోనే ఒక భాగంలో చెప్తారు. ఆ సూక్ష్మాన్ని ఎవరైతే పట్టుకుంటారో, ఎవరైతే అవగతం చేసుకుంటారో, కూలంకషంగా ఆశాంతము తెలుసుకుంటారో, ఆశాంతము అనే పదానికి అర్థము మొదటి నుంచి చివరి వరకు అని. అయితే దానికి శాస్త్రం ఏం చెప్పారు అనంటే, ఆ సా అనేటటువంటి అక్షరాలు తీసుకుంటే ఆది నుంచి సమూలాగ్రము ఆసేతు హిమచలం అని మనం ఎలా అయితే అంటామో అలాగా మొత్తంగా తెలుసుకోవాలి అని అన్నప్పుడు ఈ విషయంలో అనేక దృక్కోణాలు ఉంటాయి. ఒకటి వ్యావహారిక దృక్కోణం, దాన్ని రూఢ్యర్థము అని కూడా అంటారు. రూఢిగా ప్రతిష్ఠితమైనటువంటి అర్థం. ఇంకొకటి శాస్త్రార్థం అని ఇంకొకటి ఉంటుంది. అది శాస్త్ర పద పరిజ్ఞానానికి సంబంధించి పదజాలాన్ని ప్రయోగం చేసుకుంటూ ఆ పదానికి ఉన్నటువంటి తదితర అర్థాలను, ప్రతిపదార్థాలను అలా తెలుసుకుంటూ ఆ సందర్భంలో ఎటువంటి అర్థాన్ని ఆపాదింపచేయాలో అర్థం చేసుకుంటూ వెళ్ళేది శాస్త్ర పదార్థం. ఉదాహరణకి చెప్పాలి అని అంటే నన్నయాదులు పూర్వకాలంలో కంపు అనే పదమును సువాసన అనే సందర్భానికి ప్రయోగించడం జరిగింది కావ్య భాషలో. కానీ ప్రస్తుత కాలంలో కంపు అనేది దానికి విపరీతార్థమే సామాన్యమైంది. అందువల్ల వ్యావహారిక అర్థం నుంచి పక్కకు వచ్చి శాస్త్రీయ పదజాలార్థాన్ని, శాస్త్రీయ సందర్భాన్ని కూడా అర్థం చేసుకుని ఆ దృక్కోణంలో చూస్తే తప్ప ఆ అర్థం సమంజసంగా తెలియదు మనకి. లేనిచో ప్రమాదం ఏమంటే విపరీత అర్థమే అసలైన అర్థం అని అనుకుని పొరబడే అవకాశం ఉంది. అదొకటి. ఇంకొక దృక్కోణంలో చూస్తే సాంకేతికంగా ఇదంతా బాగానే ఉంది, కానీ వ్యావహారికమో శాస్త్ర పదార్థమో నాకు అర్థమయ్యేది ఎట్లా, నేను దీన్ని నమ్మేది ఎలా, ఇది నిజమని రుజువేంటి అనుకునేది సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సమన్వయం చేసి తెలుసుకోవటానికి ఆతృతతో, జిజ్ఞాసతో ప్రయత్నం చేసే దృక్కోణం సాంకేతిక దృక్కోణం. దాన్ని గురించి చెబుతున్నప్పుడే మనకి ఈ పరిప్రశ్నేన సేవయ అనేటటువంటి పదాల యొక్క అర్థాన్ని చెబుతూ పెద్దలు గీత యొక్క సారాంశాన్ని వివరించినప్పుడు చెప్పారు. మనకి గురువుకి శుశ్రూషలు చేస్తూ అది అలా ఎందుకు, అలానే ఎందుకు, అలా కాక ఇలా ఎందుకు కాకూడదు అని తెలుసుకొని, అవగతం చేసుకుని, జీర్ణించుకుని దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ రకమైనటువంటి అవసరం కూడా ఉంది ఈ రోజున. దాని వెనుక ఉన్నటువంటి అసలైన అర్థం మనము అర్థం చేసుకొని సమాధాన పడితే తప్ప అది అనుసరణకు రాదు. అనుసరణకి ఎప్పుడైతే ఏ విద్య అయినా జ్ఞానమైనా రాదో అది కేవలము పుస్తకము, ఒక కిటికీలో పెట్టిన పుస్తకము మాత్రమే. మనకి స్వామి వివేకానంద గారు ఆంగ్లంలో కాయిన్ చేసిన ఒక వర్డ్ ఉంది, అది ఒక పదం. దాన్ని వారు ప్రాక్టికల్ వేదాంత అన్నారు. అంటే ప్రాపంచికంగా ఆయన ప్రపంచమంతా ప్రయాణాలు చేసి మన ధర్మాన్ని దశ దిశలకు వ్యాప్తి చేసే ప్రయత్నంలో ఆంగ్ల భాష్యం కూడా చేశారు, ఆయన భాషణాలు కూడా చేశారు. ఆ సందర్భంలో ప్రాక్టికల్ వేదాంత అనే
ఒక పదాన్ని ఆయన బాగా ప్రచారం చేశారు. అందువల్ల ఆల్సో ఆయన అదే సందర్భంలో ఆయన చెప్పినటువంటి ఇంకొక కొటేషన్ కూడా ఉన్నది. ఐ ప్రిఫర్ మై యంగ్స్టర్స్ టు గో టు ద ఫుట్బాల్ ఫీల్డ్ అండ్ ప్లే రాదర్ దాన్ సిట్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ఎ హోమ్ అండ్ కీప్ చాంటింగ్ గీత. ఇది వివేకానంద వారు చెప్పినటువంటి వాక్యం. అంత మాత్రం చేత గీత సమంజసం కాదని కాదు, గీత ప్రభావం ఉండదని కాదు, ఆయన ఉద్దేశం అది కాదు. ఏ సమయంలో ఎప్పుడు ఏది చెయ్యాలో అప్పుడు అది చేయాలి, అది అర్థం దాని యొక్క అర్థం. అలాగే ఇక్కడ మనం ఈ అంశాన్ని ఎంచుకున్నప్పుడు మంత్ర పుష్పం అనేటటువంటి అంశానికి ఇన్ని దృక్కోణాలలో చూసి దానిని మనం సావకాశంగా కూలంకషంగా ఆసాగ్రము తెలుసుకుని దాని యొక్క ఆశాంతము పరిశీలన చేసి వివరణ చేసి అర్థం చేసుకున్నప్పుడు ఇందుంచి మనము ఒక 4-5 విషయాలను మన నిత్య దైనందిన జీవితంలో అమలుపరుచుకోవడానికి ప్రయోజనం ఉంటుంది. అంతవరకు చెబుతూ వాక్యార్థము, విజ్ఞాన శాస్త్ర అన్వయము, ధ్వని నాదము, ఖగోళ శాస్త్రము, అణుభౌతిక శాస్త్రాల యొక్క సమన్వయము, వాటి యొక్క దృక్కోణము, ఈ మంత్ర భాగంలో ఇది వేదంలోని మంత్ర భాగం. ఈ కృష్ణ యజుర్వేద తైత్తరీయ ఆరణ్యకంలో చెప్పబడినటువంటి ఈ మంత్ర భాగాల్లో ఉన్నటువంటి రహస్యము అంటే మంత్రపరంగా రహస్యము, బీజాక్షర సంయుతంగా రహస్యము, పౌరాణిక ఐతిహాసిక అన్వయము. ఐతిహాసికము అంటే ఇతిహాసము, అంటే ఇతిహ అస అనేది ఇతిహాసం. ఇతి ఇహ అస 3 ధాతువులు ఉన్నాయి అందులో. ఇతి ఇహ ఇది ఇలాంటిది, అస అంటే ఉన్నది అని, అంటే అది అలా ఉన్నది అని, ఇది ఇలా ఉన్నది అని అర్థం. ఇతిహాసము అని అంటే ఇది జరిగినది కాబట్టి అది ధ్రువమైనటువంటి విషయము ఉన్నది, దానికి మార్పు లేదు అని చెప్పటం ఇతిహాసము అని. పౌరాణికము అంటే పురా, ఎప్పటిదో అని చెప్పుకున్నటువంటిది, ఆ పాతకాలంలో చెప్పినటువంటి ధ్రువమైనటువంటి విషయాన్ని మనం ఇప్పుడు అన్వయం చేసుకుని చెప్పుకునేది పౌరాణికము. పురా అనే ధాతువు మీద నుంచి వచ్చింది. ఈ విషయాలను పెట్టుకుని మనం ముందుకు వెళదాము. ఇక్కడ నుంచి ఇక్కడ మంత్ర పుష్పం అనే పదంలో 2 ముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నాయి, మంత్రము, పుష్పము. అందువల్ల మంత్రం అనే దాని గురించి మనం వివరంగా చూడాలి, పుష్పం అనేటటువంటి పదం గురించి కూడా వివరంగా చూడాలి. అయితే ఈ రెండిటికి సమన్వయం ఏమిటి అనే విషయం సమగ్రంగా తెలుసుకోవాలి. మంత్రం వచ్చింది, పుష్పం వచ్చింది, ఈ 2 వచ్చినప్పుడు మంత్ర పుష్పము అని ఒక సమీకరణం ఏర్పడింది. ఆ సమీకరణం వల్ల ఏం జరుగుతోంది, దాని యొక్క ఫలితం ఏంటి, అది కూడా తెలుసుకోవాలి. ఈ మంత్రం యొక్క విశిష్టతని మనకి మునులు అనూచానంగా తెలియపరిచి, ఎవరైతే ఈ మంత్ర అనుష్ఠానము చేత వికసించి తద్వారా వారికి ఆ బ్రహ్మజ్ఞానం అనే అవగాహన ఏర్పడుతుందో, వారు పుష్పం ఎలా అయితే వికసిస్తుందో అలాగా వికసించిన నాడు మంత్రపుష్పం అనేది వారికి వంటబట్టింది అని మనకి ఋషులు నిర్ధారించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్లుగా ఆయన రాసిన కవితలలో ఒక చోట అంటారు ఆయన, పుష్పము సాధారణంగా 100% వికసించినప్పుడు అన్ని దిశలలోనూ సమగ్రంగా సమంగా వికసిస్తుంది. ఏదో ఒకవైపు ఎక్కువగా పెరిగి ఇంకొక వైపు ఎక్కువగా వికసించకపోవటం అనేది చాలా అరుదు. ఒకవేళ మొక్క ఇంకొక వైపుకి వంగి వెళ్ళితే అది వికసించడానికి సంధానం ఏమీ లేదు అందులో. అది పక్కకు తిరిగి వెళ్ళిందే తప్ప అక్కడ మళ్ళీ దాని పుష్పం వికసించినప్పుడు అన్ని దిశలలోనూ సమగ్రంగా వికసిస్తుంది. అక్కడ అటువైపు ఎటువైపు తిరుగుంటే అటువైపు. ఎందుకంటే సంగీతం పెట్టిన వైపుకి మొక్క తిరుగుతుందని, పొద్దుతిరుగుడు లాంటి పువ్వులు సూర్యుడిని అనుసరించి తిరుగుతాయని ఈ విషయాలన్నీ తెలిసినటువంటివే మనకి.
కానీ ఎటు తిరిగినా పుష్పితాగ్రాణి అంటారు. ఆ అగ్రమునందు ఆ చివరి భాగంలో వికసించటం జరిగినప్పుడు ఠాగూర్ వారు చెప్పినట్టు, రవీంద్రనాథ్ ఠాగూర్ వారు చెప్పినట్టు, ఆ వికసనం అనేది బహుముఖంగానే ఉంటుంది, సమంగా ఉంటుంది. అందువల్ల బహుముఖ ప్రజ్ఞని, పరిజ్ఞానాన్ని మనీషిగా మారుతూ సాధన చేస్తూ తాపత్రయాలను దాటుతూ జిజ్ఞాసతో ప్రయత్నం చేయాలి. కానీ ప్రయత్నానికి ప్రార్థన తోడవ్వాలి. అప్పుడే దానికి సమృద్ధి, సిద్ధి చేకూరుతాయి. ప్రయత్నానికి ప్రార్థన ఎందుకు చేరాలి? దానికి మంత్రానికి సంబంధం ఏమిటి అంటే, సమస్త భక్తి ప్రపంచము విశ్వాసం అనేటటువంటి మూల ప్రాతిపదిక మీద ప్రామాణికంగా నిలిచి ఉంది. అది ఒక సూది మొన మీద ఒక గోళాన్ని మొత్తాన్ని పెట్టిన దానితో సమానం. ఒక గోళమును ఒక సూది మొన మీద పెడితే అది ఎంత అచంచలమైనటువంటి స్థితి ఉంటుందో, దానిని నిలపాలంటే ఎంతటి ఏకాగ్రతతోటి, ఎంతటి సాధనతోటి దాన్ని నిలపవలసి ఉంటుంది. నిలిపేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, అలా నిలపగల శక్తిని సాధించిన వాళ్ళు ఉన్నారు. గారడీలు చేసే వాళ్ళని చూసాం మనం. అంతటి విశ్వాసం కావాలట. అది చాలా కష్టతమము అయినటువంటి ప్రక్రియ. ఆ సాధన అనే పదం చాలా గంభీరమైనటువంటిది, లోతైనటువంటిది. సత్యం గారు చెప్పిన భక్తి ప్రపంచంలో భక్తి గురించి వారు చేసినటువంటి ప్రవచనంలో చాలా విషయాలు దానికి సంబంధించి ఆయన మనకి పునాదులు వేశారు. అదే పునాది మనకందరికీ భక్తి సామ్రాజ్యానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అంశాలని, ఏమేమి ఉండాలి, సాధన ఎలా చేయాలనేటువంటి తెలిసింది. ఇక్కడ ఇప్పుడు మనం ఒక పక్క ప్రార్థన, ఇంకొక పక్క ప్రయత్నము కావాలి అని తెలుసుకుంటూ, మంత్రానికి వాటి రెండిటిని జోడించి మంత్రాన్ని ఒక సాధనం, పరికరం, పనిముట్టుగా ఎంచుకుంటూ ఈ మంత్రాన్ని, ప్రార్థనని, ప్రయత్నాన్ని జోడించినప్పుడు పుష్పము వికసనం మొదలై చివరికి అది పరిపూర్ణమైనటువంటి వికసించినటువంటి పుష్పముగా మారడం కోసం ప్రయత్నం చేయాలి. ఇది ఈ మంత్రపుష్పం అనేటటువంటిది యజుర్వేదీయ తైత్తరీయ కారణ్యకంలో చెప్పబడి ఉన్నది, మంత్రభాగం ఇది. అయితే మంత్రాన్ని గురించి తెలుసుకున్నప్పుడు ఆ సందర్భాన్ని అనుసరించి దానికి ఇంకొక 2 సమీకరించవలసినటువంటి విషయాలు ఉన్నాయి. అవి యంత్రము, తంత్రము. మంత్రము, యంత్రము, తంత్రము, ఈ 3 ఒకే తుది సామర్థ్యాన్ని సాధించటానికి, తుది ఫలితాన్ని సాధించటానికి పనిచేస్తాయి. కానీ విభిన్న రీతుల్లో పనిచేస్తాయి, వేరు మార్గాలు. వాటిల్లో మొదటిది మంత్రం. దాని నిర్వచనం క్రింది భాగంలో ఇచ్చాను ఇక్కడ. మంతారం త్రాత ఇతి మంత్రం, లేదా మననాత్ త్రాయతే ఇతి మంత్ర, మనస్తరతి ఇతి మంత్ర. ఈ రకంగా చెప్పి ఉన్నాయి. నిఘంటువులు చెప్పినవి కొన్ని, అనూచానంగా పెద్దలు చెప్పినటువంటివి ఉన్నాయి. మంతారం త్రాత ఇతి మంత్రం. ఎవరైతే అహరహము ఏ విషయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారో, దాన్నే తలపిస్తూ ఉన్నారో, అదే తానుగా అయ్యే స్థితికి యద్భావం తద్భవతిలాగా సాధన చేస్తున్నారో వారిని త్రాత ఇతి రక్షిస్తుంది. ఈ మంత్రము రక్షిస్తుంది. ఇలాంటిదే ధర్మో రక్షతి రక్షితః, ఇవన్నీ చెప్పినటువంటి సూక్తులు. మననాత్ త్రాయతే ఇతి మంత్ర. అయితే చెయ్యవలసినది ఏమిటి? ఇందాక అనుకున్నాం ప్రయత్నం అని. ఆ ప్రయత్నమే ఇది. మననాత్, మననం చేయాలి. అహరహము మననం చేయాలి. ఇంకొకరు చెప్పారు గచ్చన్ తిష్టన్ పశ్యన్ అని చెప్పారు. దానికి అలా చేయాలా, ఇలా చేయాలా, ఇది ఎప్పుడైనా చేయొచ్చా అని అంటే వాటికి భాగాలు విభజన చేసి చెప్పారు. కొన్ని అతి గంభీరమైనటువంటి మంత్రాలను మాత్రము పక్కకు పెడితే
ప్రధానంగా చాలా వరకు మంత్రాలని గచ్చన్ తిష్టన్ పశ్యం తోటి మొదలు పెట్టకపోతే సాధారణమైనటువంటి మానవుడు మనలాగా బతుకుతున్నటువంటి ఈ రోజు ఇటీవల కాలంలో బతుకుతున్నటువంటి మానవుడికి సాధ్యము కాదు. అడుగడుగున పరుగుల జీవితంలో కొట్టుమిట్టాడుతూ ఆది అంతము తెలియక సమయం ఎంత అయిందో కూడా తెలుసుకోకుండా పనులలో మునిగిపోయేటటువంటి ఈ జీవన శైలిలో ఒక యాంత్రిక జీవన కూపంలో మనకి గచ్చన్ తిష్టన్ పశ్యమే శరణం. అనగా గచ్చన్ నడుస్తున్నా, తిష్టన్ కూర్చుంటున్నా లేస్తున్నా, పశ్యన్ పడుకుంటున్నా, ఆయన చెప్పినట్టు పానీయంబులు ద్రావుజున్ గుడుజుజున్ అని చెప్తారు కదా, అట్లా చేస్తే తప్పితే అవ్వదు ఆ మంత్రం అనేటటువంటిది. అలాగే ఆయన ధూర్జటి చెప్పినట్టుగా దంతంబుల్ పడనప్పుడే ధనువునంద ఆరూఢి ఉన్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే వింతల్ మేన జరింపనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపన్ వలని పదాంబుజములను గుచ్చి శ్రీకాళహస్తీశ్వర. అది మననాథ్ అంటే. గుత్తిగా ఏదో మననాథ్ అంటే స్మరణ అని చెప్పి దాటేసి వెళ్ళిపోతే సరిపోదు. అతి గంభీరమైనటువంటి ప్రక్రియ మననం. అతి కష్టతమమైనటువంటి తరము తమము. తమం అనేది సూపర్లేటివ్ అంటారు, అది మాక్సిమం. ఇంకా దాన్ని మించిన స్థాయి లేనప్పుడు తమము అని చెప్తాం. అతి కష్టతమమైనటువంటిది మననం. అయితే చేస్తే మనకి దానికి ఫలితం ఇచ్చారు. తరతి ఇది మంత్ర, తరింప చేయనటువంటిది మంత్రము అని దాటిస్తుంది, భవసాగరాన్ని దాటిస్తుంది. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సుధానృహరే. సో అందువల్ల ఈ భవసాగరాన్ని దాటడానికి నావ ఈ మంత్రమే. ప్రస్తుత కాలానికి 4 కాలాలకి 4 చెప్పారు కదా, కృత త్రేత ద్వాపర కలియుగాలలో. కలౌ హరేర్నామ 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 ఇవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతి అన్యథా అన్నారు. ఈ కలికాలంలో హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం. ఏమిటయ్యా చేయవలసిందంటే 3 సార్లు చెప్పారు. ఆయనకి తెలియక కాదు, ఆయన ఆల్రెడీ మొదటిసారి చెప్పాడని రెండోసారి మూడోసారి చెప్పలేదు ఆయన. దానిలో ఉద్దేశ్యం రుజువుగా దానికి ఒక ముద్ర వేయటం అన్నమాట. హరినామమును మించిన వేరే ప్రసక్తి పనికి రాదు, నిరంతరము ఆ మననం చేయవలసినదే. అయితే సంస్కృత విశేషం నిఘంటువులలో నుంచి చూస్తే మంత్రము అనగా ఏ వేరే అర్థము తీసుకోకపోతే దానికి ప్రత్యామ్నాయంగా చెప్పేటటువంటిది గాయత్రి మంత్రమే మంత్రము అని కూడా చెబుతుంది నిఘంటు. ఒకవేళ మనం ఏది దానికి ఆపాదించకపోతే, ఫలానా మంత్రము అని చెప్పకపోతే. తర్వాత మంత్రము అనగా గోప్యమైనటువంటిది, రహస్యమైనటువంటిది అని ఇంకొకటి చెబుతుంది నిఘంటువు. మంత్ర భాగమని వేద భాగమని చెప్పుకుంటాం. మంత్రాలు కూడా ఈ వేదంలో ఒక భాగంగా చెప్తారు. మంత్రము అని అంటే ఏంటంటే వేదమే మంత్రము అని కూడా నిఘంటువు చెప్తుంది. మంత్రం అంటే వేరేదేదో కాదయ్యా, వేదమే మంత్రము అని, వేదంలో ఇది ఒక భాగం మాత్రమే అని చెబుతుంది. మంత్రాలోచన చేశారు, మంత్రాంగం చేశారు అని కూడా వింటాం మనం. మంత్రాంగం చేశారు అంటే కూర్చుని మంత్రాలు జపం చేసి వెళ్ళవేశారని కాదు, ఆలోచన చేశారు విశ్లేషణతోటి అని అర్థం. అది కూడా చెబుతుంది నిఘంటువు. ఇవి సంస్కృత సహజ నిఘంటు అర్థాలు. ఇక ఇందాక కంపు అనే శబ్దానికి ఎలా అయితే ప్రస్తుత కాలంలో దాని యొక్క అర్థం మారిపోయిందని చెప్పానో, అలాగే వైకృత విశేష్యము అనే దానికి దీనికి సహజమైనటువంటి అర్థానికన్నా భిన్నమైనటువంటిది, విరుద్ధమైనటువంటి పద్ధతిలో చెప్పినటువంటి అర్థం ఏమిటి అని అడిగితే ప్రసవోపాయము జాల విద్య అని చెప్పారు. మంత్రసాని అనే పదం అందరికీ తెలుసు, అది ఈ వైకృత విశేషం నుంచే వచ్చింది. ప్రసవం చేయించడానికి సహాయం చేసినటువంటి వారిని మంత్రసాని అని అంటారు. అలాగే వీడేదో మంత్రం చేశాడు రోయ్ అంటారు. జాల విద్య అంటే ఇంద్రజాలము వంటి, ఇంగ్లీష్ లో స్పెల్ అంటారు, అంటే ముగ్ధం చేయటం. ఆ శక్తి ఉద్భవించాలి దాని నుంచి, ఒక ఆధారం నుంచి ఆ ముగ్ధము చేయగలిగినటువంటి శక్తి వచ్చినప్పుడు అది జాల విద్య అవుతుంది. కళ్ళకి కట్టినట్టుగానే కనిపిస్తుంది కానీ అక్కడ ఏమీ ఉండదు. మనకి తెలిసిన పెద్ద పెద్ద జాల విద్య నిపుణులు బోలెడంత మందిని మనం చూడటం జరిగింది. పెద్ద
ఏకంగా ఒక రైలునే మాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కళ్ళ ముందు ఉన్నటువంటి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఒక్క సెకండ్లో మాయమైపోతుంది. అది జాల విద్య. ఇవి చేస్తే ఏమిటయ్యా జప ఫలితం? ఇందాక చెప్పాం, త్రాయతే, రక్షిస్తుంది, కాపాడుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందయ్యా అర్థం చేసుకునే పద్ధతిలో చెప్పండి అంటే, శక్తి సమీకరణం జరుగుతుంది. ఈ శక్తి సమీకరణం దేనికి జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? ఒక దర్భం తీశాడు కాకాసురుణ్ణి చంపడానికి, కాకాసురుణ్ణి దండించడానికి రాముల వారు. సీతమ్మ రొమ్ము కాడ వేస్తున్నాడు. ఈ జయంతుడు ఇంద్రుడి కొడుకు కాకాసురుడి రూపంలో వచ్చాడు, అమ్మని బాధిస్తున్నాడు. స్వామి ఒడిలో నిద్రపోతున్నారు. సీతమ్మకి రక్తపు బిందువులు పడ్డాయి. రాముల వారు మేల్కొన్నారు, అర్థం చేసుకున్నారు, వ్యవహారం ఏం జరిగిందో తెలిసింది. తక్షణము పక్కన ఉన్న దర్భని, ఒక గడ్డి పోచను తీసి బ్రహ్మాస్త్రంగా మంత్రించి వదిలారు కాకాసురుడి మీద. వాడు వెళ్ళి తిరగని లోకం లేదు, అన్ని లోకాలకి వెళ్ళాడట. శివుడి దగ్గరికి వెళ్ళాడట, శివలోకానికి వెళ్ళాడు, అందరిని అడిగాడు, బ్రహ్మని అడిగాడు. చివరికి ఏమి చేతగాక వాళ్ళ నాన్న దగ్గరికే వచ్చాడు, ఇంద్రుడి దగ్గరికి. ఇంద్రుడు కూడా చెప్పాడు, నాయన నువ్వు చేసింది అపరాధము, మన్నించదగినటువంటి అపరాధము. ప్రపంచంలో ఎవరన్నా నిన్ను రక్షించగలిగిన వాళ్ళు ఉన్నారు అని అంటే మళ్ళీ ఆయన రాముడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలనే పట్టుకో అని అంటే ఇక చేసేది లేక అది తరుముకొస్తుంటుంది ఆ బ్రహ్మాస్త్రం. పరిగెత్తి గసపెట్టు వచ్చి ఆ తొందరలో, తొట్టుపాటులో ఆ కాళ్ళ మీద, రాముడి కాళ్ళ మీద పడడానికి ఆ పైలోకం నుంచి వస్తూ, ఆ ఇంద్రలోకం నుంచి వస్తూ స్పీడ్ గా ఆ వేగంతో వచ్చేసేసి తడబడి రాముల వారి పాదాలకు ముందు తిరగబడి పడతాడు. ఆ పైనుంచి వస్తున్నాడు కదా, ఆ వచ్చే హడావిడిలో కాళ్ళు వెళ్ళి స్వామివారి ముందు తల యువతల వైపుకి పెట్టి పడ్డాడు. అక్కడ కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం బదులు కాళ్ళు అటేసాడు రాముడి వైపుకి, తల ఇటు వేసాడు, పడ్డాడు కింద ఆకాశం. అమ్మ చూసింది. అమ్మని అంతగా బాధించాడు వాడు. అయినప్పటికీ అమ్మ యొక్క కరుణ అనూహ్యమైనటువంటిది. అమ్మ చూసి, అరే వీడు ఎంతటి వినాశనానికి దరిదాపుల్లో ఉన్నాడు, రాముడి ఆగ్రహం ముందు ఎవడైనా ఆగగలడా అని చెప్పి అమ్మట వాడిని కాళ్ళు పట్టుకుని ఇట్లా తిప్పి అవతలకి ఇట్లా వేసింది. తల వెళ్ళి రాముడి పాదాల వైపు పడింది. అంతటి కరుణామూర్తి, భూజాత సకల సద్గుణోపేత సీతామాత. అమ్మ దయ, అమ్మ కృప అటువంటిది. భూమికి కదా సాక్షాత్ ఆవిడ పుత్రిక, సమయా ధరిత్రి, అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఇంతకీ అదెందుకు చెప్పాను, అదెందుకు స్ఫురణకు వచ్చింది కాకతాళీయంగా నాకు ఇప్పుడు అని అంటే, కాకి కథ చెప్పడానికి కాకతాళీయంగానే గుర్తు రావాలి. అది ఎందుకు వచ్చింది అని అంటే, మంత్రము చేత శక్తి సమీకరణం దర్భలోకి జరిగింది. చెయ్యవచ్చు. వశి అంటారు. నాలుక చివర జిహ్వాగ్రే వసతుమే దేవి ఉన్నప్పుడు వశి, ఆవిడ వశీకరణం చేస్తుంది ఆ మంత్ర శక్తి స్వరూపంగా. ఇదే విషయాన్ని నా సద్గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఒక భజనలో పొందుపరిచారు. దేవి ప్రసాదం శిరసిధర శాశ్వత భాగ్యం సమాహర, శ్రీలలితాపద సమర్పితం శ్రీలలిత కర సులాలితం, శ్రీలలిత ద్యుతి భాజితం. అటువంటిది మా అందరికీ రక్షణ నివ్వుగాక అని అమ్మని వేడుకుంటూ చెబుతారు. అంటే అమ్మ పాదాల దగ్గర ఉంచిన ఒక పుష్పమే ఆ చేతిలో వజ్రాయుధం అవుతుంది. అమ్మ దగ్గర వేసిన అక్షతలు, ఆమె పాదాల మీద వేసినటువంటి అక్షతలు శక్తివంతములైనటువంటి అణుబాంబులుగా అవ్వగలవు. అమ్మ యొక్క దయతోటి నిమిరిన, ఆమె చేతితోటి నిమిరినటువంటి, నేను అక్కడ పెట్టిన ఒక ఫలమో, పత్రమో, ఒక నీటి బిందువో అత్యంత శక్తియుతమైనటువంటిది అవుతుంది. దేవి ప్రసాదం, అది ప్రసాదము అయ్యింది, ప్రసాదము అయ్యింది. దాన్ని శిరసిధర అని స్వామీజీ చెప్పారు. దాన్ని నువ్వు శిరస్సు మీద ధరించు. అక్షతలు తీసి పెట్టుకుంటున్నామంటే ఈ రోజు ఉన్నటువంటి ఈ వస్తున్న కుర్రకారుకి, ఈ కుర్రలోకానికి ఆ శక్తిని వాళ్ళు తాదాత్మ్యంతో అనుభవిస్తే తప్ప దాని యొక్క అవగాహన, అర్థము, దాని యొక్క గంభీరమైనటువంటి లోతు అర్థం కాదు. పాత తరాల వాళ్ళు తరించారు, నిజంగానే తరించారు. పాత తరాల వాళ్ళు తరించారు. వాళ్ళు నమ్మకం అనేటటువంటి దాని మీద ఇందాక చెప్పుకున్నాం కదా, విశ్వాసము అని. మరలా వివేకానంద వారే గుర్తొస్తున్నారు. ఆంగ్లంలో ఆయన చెప్పినటువంటిది విశ్వాసం గురించి చెబుతూ, ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్
faith that can crumble even the mountains to powder, faith that can pierce through the mysteries and boundaries of this universe. Such sort of the faith is the need of the hour అంటారు వివేకానంద వారు. అలాంటి విశ్వాసం, ఎటువంటి విశ్వాసము? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సిద్ధప్పని కూర్చోమని అపథ్యాన్ని భుజించమని, నీకు నాయన నీకు పంచామృత భోజనాన్ని సిద్ధం చేశారురా నీ గురువు తిను అనంటే, లుకలకలాడుతున్నటువంటి కుళ్ళిపోయినటువంటి కుక్క మాంసాన్ని అలాగే గురుదేవా అని సిద్ధంగా నమస్కారం చేసుకుని కూర్చుని పంచభక్ష ప్రమాణాల్లాగా భుజించాడు సిద్ధప్ప. తెలిసినటువంటి విషయం. ఏదో యానోటేషన్ రిక్వెస్ట్, శ్యామల is requesting to annotate the shared content. ఓకే, సో అలాగా అటువంటి శక్తి సమీకరణం జరుగుతుంది మంత్రం వల్ల. ఏదైనా చెయ్యొచ్చు. మంత్రం అంటే ఏదో వేరు కాదు. మంత్రము ఒక రకమైన తపము. గీతలో కృష్ణుడు గీతాచార్యుడుగా చెప్పినటువంటి వాటిల్లో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితం చయత్ అని నిర్వచనం చేశారు కదా. అందువల్ల ఉద్వేగము లేనటువంటిది, సమతా స్థితిని, సమత్వ భావనను కలిగి ఉన్నటువంటిది, సర్వహితాన్ని కోరేటటువంటిది సత్యం ప్రియ హితం చయత్. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ నానృతం బ్రూయాదేశ ధర్మ సనాతనః అని చెప్పినట్టుగా ఆ వాక్కు యొక్క శక్తిని కొనియాడుతూ, ఆ చదువులో తల్లిని, ఆ వేదమాతను, అక్షర భారతిని వేణుళ్ళ కొనియాడుతూ అమ్మ పాదాలకు నమస్కరిస్తూ, అటువంటి మంత్ర పుష్పాలైనా గాని, అటువంటి మంత్ర అక్షతలు గాని, ఉదాహరణగా రెండే చెప్పాను ఇక్కడ, దర్భ ఉదాహరణ చెప్పాను. అటువంటివి ఏది తీసుకున్నా ఈ సమస్త ప్రపంచములో అణువణువు కణము అహరహము అనన్యమైనటువంటి చింతనతోటి ఏ సాధకుడైతే తపిస్తూ జపిస్తున్నాడో వాడికి శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అయితే అభయం చెప్పారో అటువంటి అభయం తీరుతుంది. కళ్ళ ముందు ఎన్నో విశ్వసనీయమైనటువంటి అంశాలని మనం చూడటం జరిగింది. ఇక అక్కడి నుంచి ముందుకు వెళుతూ మంత్రము యొక్క అర్థం చెప్పుకున్నాము. చాలా సమయం తీసుకుంది ముందుకు వెళ్ళటానికి, బట్ ఓకే. ఇక్కడ ఇందాక చెప్పినట్లుగా మంత్రము ఎలా ఏర్పడుతుంది, మంత్రము పొందుపరచటం ఎలా జరుగుతుంది, అది ఒక అక్షరాలతోటి జరిగేటటువంటి ప్రక్రియ. మంత్రములో ఉన్నటువంటి పదార్థాలు ఏమిటయ్యా అంటే అక్షరాలే. ఆ అక్షరాలు అక్షర వర్ణమాల సంస్కృతం. సర్వ భాషలకు మాత సంస్కృతం, దేవభాష. ఆ భాషకి అటువంటి శక్తి ఉన్నది. అందుకే వాటిని బీజ అక్షరములు అన్నారు. బీజములు అక్షరములు, అక్షరములే బీజములు, బీజములే అక్షరములు అవి మంత్రాలుగా పనిచేస్తున్నాయి. ఆ అక్షరాలు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు నా సద్గురుదేవులు రాసినటువంటి భజనలో మాతామహేశ్వరి మంత్రానిలయేశ్వరి అనేటటువంటి భజనలో పూర్ణంగా కాది విద్య, హాది విద్య, ఏవైతే శ్రీ విద్య ఉపాసనలో ఉన్నాయో ఆ వర్గాలన్నిటినీ చెబుతూ అన్నిటినీ గానం చేస్తూ అమ్మ యొక్క స్తుతి చేసి చూపించారు. దానిలో అంతర్గర్భితంగా మంత్రం ఈ అక్షరాలు, ఈ వర్ణమాల ద్వారా మనకు అందుతున్నాయి అనే విషయాన్ని తెలియపరిచారు. లళయో రభేద అనే సంస్కృత పద్ధతి ప్రకారముగా అళ అనేది సంస్కృతంలో లేదు, తెలుగులోనే ఉంది. లా మాత్రమే ఉంది. అందువల్ల సంస్కృతంలో కళ అని వ్రాసేటప్పుడు రాస్తాం, పలికేటప్పుడు తెలుగులో కళ అంటాం. అళ ఉంది, సరళ. అందుకని దానికి ఒక సిద్ధాంతంగా ల యో రభేద అన్నారు. వాటికి తేడా లేదు, ఒకటిగానే భావించవచ్చు అని సిద్ధాంతం చెప్పింది. అట్లాగా కుదించుకుంటూ వస్తే 51 అక్షరాలు లెక్క వస్తుంది.